జై ఆర్సిఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. మనకు ఈరోజు టీసీ సార్ ఏదైతే మాకు టెక్నికల్ అచీవర్స్ మీటింగ్లో కొన్ని విషయాల్ని తెలియజేయడం జరిగింది. వాటిని మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది. మీ సమయాన్ని బట్టి దాన్ని పూర్తిగా వినడం ద్వారా మీకు కొంతవరకు మీ యొక్క ఆర్సిఎం ప్రయాణంలో కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే సార్ ఏమన్నారంటే, మీ అందరి సహకారంతో ఇంతవరకు ప్రయాణం సాగింది అనే విషయాన్ని తెలియజేశారు. ప్రతిరోజు 6 గంటల 30 నిమిషాలకు గురుకుల్ని ఏదైతే సార్ నిర్వహిస్తున్నారో దాని ద్వారా నేను చాలా వరకు నేర్చుకున్నానని చెప్పడం జరిగింది. తర్వాత నాలో ఉండే ఏవైనా మిస్టేక్స్ని కూడా సరి చేసుకోవడానికి కూడా అవకాశం నాకు లభించింది అనే విషయాన్ని సార్ చెప్పడం జరిగింది. అలాగే ఆర్సిఎం చాలా పెద్దగా చూడాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏదైతే ఉందో కొంతమంది మంచి సక్సెస్ అవుతున్నారు. తర్వాత కొంతమంది కొంత గ్రోత్ని సాధిస్తున్నారు. కొందరు ఉన్న బిజినెస్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే సెకండ్ ఏంటంటే గ్రోత్ అనేది ఒక మోడల్గా తీసుకోవాలి. అయితే ఇందులో కఠినంగా ఉండేది ఏంటంటే మనం గ్రోత్లో ముందుకు వెళ్ళడం అనేది మనకు కఠినంగా అనిపిస్తుంది. కఠినంగా ఉండేదాన్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం చాలా పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక దేశ నిర్మాణానికి సంబంధించి అనే విషయాన్ని తీసుకోవాలి. ఉద్దేశాన్ని మనం పెద్దగా తీసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు యాక్చువల్గా ఏంటంటే మనలో చిన్న చిన్న లక్ష్యాలు లేకుండా పెద్ద లక్ష్యాలను నిర్మించుకొని పరివర్తనాన్ని పొందాలి. మన ఉద్దేశం ఏదైతుందో మనలో మార్పును తీసుకొస్తుంది. అంటే మనం ఏం నేర్చుకున్నామని కాదు, డబ్బులు సంపాదించడం కావచ్చు, కానీ డబ్బు కంటే ఎక్కువగా మనం జనాల మధ్యలో ఉన్నాం. మనం మన యొక్క ఒక సమూహంలో మనం ఉన్నాం. అంటే ఎంత పెద్ద నిర్మాణం అనేది జరిగింది. ఆర్సిఎం అనేది ఇంత పెద్ద నిర్మాణం జరిగింది. మనం ఒక శక్తిగా మారాలి. మనం విడిపోయి ఉండకూడదు. విడిపోయి సాధించేది అనేది ఏమీ లేదు. ఒక యూనిటీ ఈజ్ ద పవర్ ఆఫ్ సక్సెస్. ఒక యూనిటీగా ఉండాలి. అంటే ఆల్ ఇన్ వన్. అంటే ఒకటే ప్రతిదీ ఏంటంటే మనం యూనిటీగా ఉండడమే ఆల్ ఇన్ వన్. మనం చేసే పని ఏంటంటే మనం నవభారత నిర్మాణం నవభారత నిర్మాణం మనం చేయాలి. మన యొక్క సంకల్పం. అంటే మన దగ్గర ఆ శక్తి అనేది ఉంది. ఇంత పెద్ద ఆర్సిఎం సమూహం అనేది ఎక్కడ కూడా లేదు. మనం ఒక్కొక్కరము ఒక్కొక్క రకంగా భావిస్తాం. కొందరం 5000 పీవీ డైమండ్ క్లబ్ చేయాలని కొందరు ఆలోచిస్తారు. ఇంకొందరేమో 2500 పీవీ చేయమంటారు. ఇంకొందరేమో 1500 పీవీ చేయమంటారు. ఇలా టార్గెట్లలో ఫోకస్ అనేది డిఫరెంట్స్ ఉంటుంది. అయితే ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం ఆలోచించే విధానంలో, అంటే ఎగ్జాంపుల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే
విడివిడిగా ఆలోచించడం ద్వారా ప్రాబ్లమ్ వస్తుంది. కొన్ని విడివిడిగా ఆలోచించడం వల్ల కొన్ని విషయాలు సెట్ కావు. కాబట్టి మనమేంటంటే ఒక విషయాన్ని ఒకే రకంగా అందరూ కలిసి ఒకే విధానంలో వెళ్ళడం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఫోకస్ అనేది డిఫరెన్స్‌గా ఉండొద్దు. ఫోకస్ అనేది ఒక వేలో ఉండాలి. ముఖ్యంగా ఏందంటే ఒక యూనిటీ అనేది చాలా ఇంపార్టెంటు. అదే అందరూ ఒకే దారిలో నడవాలి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే ఒక నడుచుకుంటూ ఒక 10 కిలోమీటర్లు నడవాల్సొస్తే అందరూ కలిసి ఒకే దారిలో వెళ్ళడం ద్వారా సమయానికి అక్కడికి కరెక్ట్‌గా అందరూ చేరుకోగలుగుతాం. లేదనుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తే అందరూ ఒకే సమయానికి చేరడం అనేది సాధ్యం కాదు. అయితే సారేమన్నారంటే, నాలో కూడా కొన్ని మిస్టేక్స్ నేను గమనించాను. నేను ఈ యొక్క జూమ్ మార్నింగ్ ఏదైతే సెషన్ ఉంటుందో గురుకుల్ అందులో వాటిని నాకు సరిచేసుకునే అవకాశం ఏర్పడింది అనే విషయాన్ని గూడా చెప్పాను. మనం ఒక గొప్ప మార్పు కొరకు మీరు ఏదైనా డిజైన్ చేయండి. లేదా నేను చేయడానికి రెడీ. ఒక పనిని ఒకరు పాడు చేయవద్దు. ఎందుకంటే ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు దానికి ఎదురు చెప్పకూడదు. ఒకవేళ ఏదైనా ఉంటే సమిష్టిగా ఆలోచించి నిర్ణయాల్ని మనం తీసుకోవాలి. ఆర్‌సీఎం అనేది ఇది పైవాడి అనుగ్రహం ఉంది. అదే నడిపిస్తుంది. కొన్ని తప్పులు ఎవరైనా ప్రతి ఒక్కరు చేస్తాం. కానీ వాటిని మనం సవరించుకోవాలి. అప్పుడే మన ప్రయాణం ముందుకు సాగుతుంది. మనం ఈ ప్రపంచాన్ని ఆకర్షించే ఆర్‌సీఎం ద్వారా ఈ ప్రపంచం మనల్ని ఆకర్షించాలి. ఆర్‌సీఎంని ప్రపంచం ఆకర్షించాలంటే ఆ విధంగా మనం నడవాలి. జీవితంలో ప్రతి అణువును కూడా, ప్రతి దాన్ని గూడా మనం పెట్టాలి. ఎందుకంటే ఒక పెద్ద పని చేయబోతున్నాం. మనం ఒక పెద్ద పని అంటే ఈ నవభారత నిర్మాణాన్ని చేయడానికి మనకు ఒక సంకల్పం అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు మంచి చేయడానికి ఏదైనా చేయడానికి నేను సిద్ధమే. మీరు నాకు చూయించండి అనే విషయాన్ని గూడా టీసీ సార్ చెప్పడం జరిగింది. దీనికి చాలా పేర్లుంటాయి. ఆర్‌సీఎం అన్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే స్లోగన్స్ ఉంటాయి. కానీ ఆర్‌సీఎం అనేది ఒక ఇమేజ్‌గా మారాలి. చూడాల్సిన అవసరం మనకుంది. మిగతా వారు గూడా దాన్ని అలాగే చూడాలి. ఇప్పుడు చేసేది పని మనలో మార్పు కూడా ఇప్పుడు మనం ఏదైతే పని చేస్తున్నామో అందులో మనం ఒక మార్పుని కూడా గమనించాలి. తర్వాత మనం చేసే పనిని సమర్పిత భావంతో పని చేయాలి. అందరిలో ప్రేమ భావనను పెంపొందించాలి. కొత్త విచారాలతో పని చేయాలి. ప్రతి ఒక్కరు గూడా ప్రేమ భావనతో ఉండాలి. గ్రూప్‌లో అంటే సమస్య అనేది ఉండకుండా చూసుకోవాలి. ప్రేమ భావన అవసరం. వాటిని ప్రపంచంలో ఆర్‌సీఎం ఇమేజ్ పెంచాలి. ప్రేమ భావనతో ఏదైతే అది మనకవసరం ఇప్పుడు. అది దాంతో ప్రపంచంలో ఆర్‌సీఎం ఇమేజ్‌ని పెంచాలి. అబద్ధాలు ఆడడం గాని, అబద్ధాలతో మనం చాలా దూరాన్ని ప్రయాణించలేం. కొంత దూరం వరకే ప్రయాణించగలుగుతాం. అయితే అందరిలో ఒకే విచారణ ఉండాలి. అలాగే ఆర్స్యం లేకుంటే నేను ఒక సామాన్యమైన వ్యక్తినే. నా లైఫ్ ఎలా ఉంటుందో అనేది నాకు తెలియదు.
హాస్యంతోనే ఇంత అనుభవం అయింది. మనం ప్రాణ్ గీత్‌లో ఏవైతే వర్డ్ రాసామో, ఏవైతే ప్రాణ్ గీత్‌లో ఉన్నాయో, వాటిని మాటి మాటికి వినడం వల్ల ఏం సాధించలేం. విన్న తర్వాత అందులో ఉన్న పదాలని, అందులో ఉన్న ఉద్దేశ్యాన్ని మనం సాకారం చేయాలి. చిన్న చిన్నగా ఆలోచించడం అనేది మానేయాలి. డబ్బుల కోసం కష్టపడుతుంటే డబ్బుల కోసమే మనం కష్టపడుతున్నామని ఒకవేళ మనలో భావన ఉంటే, అలాంటి జీవనం కరెక్ట్ లేదు అని అన్నట్టు. డబ్బుల కోసమే మనం కష్టపడుతున్నాం దినమంతా అంటే, మన జీవనం కరెక్ట్‌గా లేదు అని అన్నట్టు. అయితే డబ్బు అనేది అవసరమైనప్పటి కోసం దాని కొరకే, దాని వెంటే పరిగెత్తకుండా ఉండి, మన జీవనాన్ని కొనసాగిస్తే బెటర్ అనే ఉద్దేశాన్ని టీసీ సార్ చెప్పడం జరిగింది.